ఉపవాసము వలన మనకు కలిగేటువంటి మేలులు ఏవి అన్నది ఈరోజు మనం అర్థం చేసుకుందాం. లేఖనములో నుండి మనము కొన్ని మాటలను మనము ఆలోచించుకొని ఈరోజు ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరము కూడా పరిపూర్ణంగా దేవుని మాట మీద ఆధారపడదాం. మనుషుల యొక్క జ్ఞానం మీద కాదు, మనుషుల యొక్క ఆలోచనల మీద కాదు, మనుషుల యొక్క ఉపదేశం మీద కాదు, దేవుని యొక్క వాక్యము మీద మనము ఆధారపడి ఈరోజు ఉపవాసము వలన మనకు కలిగేటువంటి మేలులను గురించి ఆలోచించుకొని అవన్నీ కూడా దేవుడు రాయించినటువంటి మాటలను బట్టి మన జీవితంలో మనం చూడాలి అన్నటువంటి ఆశ, ఆలోచన మనకు ఉంటే ఈరోజు ఈ మాటలను మన జీవితంలో అన్వయించుకొని దేవుని కొరకు ఉపవాస దినమును ప్రతి ఒక్కరము కూడా ఏర్పరచుకుంటే మనకి కలిగేటువంటి మేలులను గురించి ఈరోజు మనము ఆలోచించబోతున్నాం. మనకి ఉపవాస దినము వలన కలిగేటువంటి అనేక మేలులు ఉన్నప్పటికీ 4 ప్రాముఖ్యమైనటువంటి మన జీవితంలో మనము పొందుకునే మేలుల గురించి మనము ఆలోచించుకుందాం. ఈ జీవిత కాలంలో మనము ఏదైనా కార్యమును చెయ్యాలన్నా, ఏదైనా కార్యమును గురించి మనం తెలుసుకోవాలన్నా దేవుని ఎదుట మనం ఏం చేయాలి? విచారణ చెయ్యాలి. దేవుని ఎదుట విచారణ చెయ్యాలి. దేవుని ఆలోచనను అనుసరించి మనము ఏ కార్యము మనము తలపెట్టినా ఆ కార్యములో ఒక గొప్ప జయము మాత్రమే కాదు, మనము ఊహించలేనంత ఆనందాన్ని మనము పొందుకుంటాం. ఎప్పుడు తెలుసా? దేవుని ఆలోచన మీద ఆధారపడి మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు. కాబట్టి దేవుని బిడ్డలు దేవుని ఆలోచన కొరకు దేవుని యందు విచారణ చేయుటకు ప్రత్యేకమైనది ఏది అంటే ఉపవాసము. మన జీవిత కాలంలో మనము ఎన్నో దినాలు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాం. దేవుని దగ్గర మరి అనేక ఆలోచనలను మనం అడుగుతూ ఉంటాం. కానీ మనకి ఎక్కడో ఆ ఆలోచనకు సమాధానము దొరకనట్టుగా అనిపిస్తుంది. మనము కోరినటువంటి విచారణకు మనకి సమాధానమే దొరకలేదు అన్నట్టుగా అనిపిస్తుంది. ఈరోజు దేవుని వాక్యమును పట్టుకొని చెబుతున్నాను, దేవుని బిడ్డలు మనకు ముందుగా మన పితరులు వారు దేవుని మీద ఆధారపడి దేవుని యందు విచారణ చేసినప్పుడు వారి జీవితాల్లో జరిగినటువంటి కార్యాలను మనము ఆలోచించుకుంటే అవి మన కంటికి కనబడవు, మన చెవికి వినబడవు, మన హృదయానికి అగోచరములుగా ఉంటాయి. వాళ్ళు అనుభవించినటువంటి యొక్క అనుభవాన్ని ఈరోజు మనము కూడా ఆలోచించుట ద్వారా తెలుసుకోబోతున్నాం. మొదటిది, ఉపవాసముతో మనము దేవుని యందు విచారణ చేస్తే కలిగే మనకు మేలు ఏంటి? ఉపవాసములోనే ఎందుకు దేవుని యందు విచారణ చెయ్యాలి అన్న విషయాల గురించి మనం తెలుసుకుంటాం. రెండవది, దేవుని ఎదుట మనము సహజంగా మనము చేసినటువంటి పొరపాట్లను బట్టి, మనము చేసినటువంటి చిన్న చిన్న పాపపు కార్యాలను బట్టి ప్రతిరోజు మనం ప్రార్థిస్తూ ఉంటాం. అయ్యా, నేను తెలియకుండా ఇది చేశాను, ఒకవేళ నేను ఈ పాపము నేను చేసినాను కాబట్టి నాకు దీనిలో నుండి మరి పాప క్షమాపణ అనుగ్రహించుము అని చెప్పి దేవుని దగ్గర మనము ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాం. అయితే దేవుడు నిజంగా మన పాపములను లేదంటే మనం చేసినటువంటి పొరపాటులను ఆయన క్షమించాడా లేదా అన్నటువంటి రుజువు మనకి ఏం చేయదు, తెలియదు. అయితే మనము ఉపవాసముతో దేవుని యందు మరి పశ్చాత్తాపపడి ప్రార్థన చేస్తే మీరు పరిపూర్ణమైన నమ్మకము కలిగి ఉండవచ్చు. ఏమని తెలుసా? దేవుడు నా పాపములను క్షమించాడు, దేవుడు నా పాపములను క్షమించాడు. ఎందుకంటే ఉపవాసముల్లో మనము దేవుని దగ్గరికి వచ్చి
పశ్చాత్తాప హృదయముతో కానీ మనము ఆయన దగ్గర మన పాపములను ఒప్పుకుంటే ఆయన ఎంత కనికరము కలిగిన దేవుడు అంటే, మన పితరులు దాని వలన దేవుని యందు మరి వాళ్ళు ఎంతటి భయంకరమైనటువంటి పాపులైనప్పటికీ ఆయన దగ్గరకు వచ్చి ఉపవాసముతో వారు పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు వారిని కనికరించాడు. కాబట్టి మనము మనసారా, నేను అందుకే అన్నాను, ఉపవాస దినము ఎలా అనుసరించాలని తెలిస్తే ఆ క్రమములో కానీ మనం దేవుని యొద్దకు వచ్చి ఉపవాసముతో పశ్చాత్తాప పడ్డాము అంటే ఖచ్చితంగా దేవుడు మన పాపములను క్షమిస్తాడు. ఇందులో ఎటువంటి సందేహమే లేదు, సందేహపడవలసిన అవసరమే లేదు. మన దేవుడు ఆయన మనిషి కాదండి, ఆయన మనిషిలా ఆలోచించడు, ఆయన మనిషిలా ప్రవర్తించడు. ఆయన లక్షణాలే వేరు, మనకు అందవు. ఆయన మనస్సు మనకు అందదు, ఆయనకున్నటువంటి ఆలోచనలు మనకు అందవు. అందుకే ఆయన అన్నాడు, మీ ఆలోచనలే వేరు, నా ఆలోచనలే వేరు అన్నాడు. కాబట్టి ఉపవాసముతో మనము దేవుడు చెప్పిన క్రమములో, అంటే ఉపవాసం అంటే తినకుండా వచ్చి ఇక్కడ కూర్చోవటం కాదు. ఉపవాసం అంటే అది ప్రతిష్ఠించుకోవాలి ఆ దినాన్ని. ఇది నా ప్రభు కొరకు నేను ప్రతిష్ఠించుకున్న దినము, ఈ దినములో నా ప్రభువుతో మాత్రమే నేను గడపాలి అన్నటువంటి ఆలోచనతో వచ్చి మీరు పశ్చాత్తాప పడితే దేవుడు మీ పాపాలని ఖచ్చితంగా క్షమిస్తాడు. మరలా అవి గుర్తు చేసుకోడు. కాబట్టి మొదటిది దేవుని యందు ఉపవాసముతో కూడా విచారించాలి, విచారించినప్పుడు మనకి కలిగేటువంటి మేలు. రెండవది, దేవుని యొద్ద ఉపవాసముతో మనము పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపము పడినప్పుడు మనకి కలిగేటువంటి మేలు. మూడవది, మనము ఉపవాసముతో దేవుని సన్నిధికి వచ్చి కనిపెట్టుకున్నప్పుడు ఒకవేళ శరీర బలహీనత మనకి ఉన్నప్పటికీ, మన జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు మనల్ని ఒత్తిడి చేసినప్పటికీ, దేవుని సన్నిధిలో నువ్వు పరిపూర్ణమైన మనసుతో నువ్వు ఆ సమయాన్ని దేవుని సన్నిధిలో నువ్వు కానీ వెచ్చిస్తే ఆ దినము మాత్రమే కాదు, నీ జీవిత కాలములో ఆయన బలము నిన్ను పరిపూర్ణంగా ఆకట్టుకుంటుంది. ఉపవాసముతో దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకున్నప్పుడు, మనసారా, మళ్ళీ చెబుతున్నా, పరిపూర్ణ మనసుతో మనం దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నప్పుడు మిమ్మలను పరిపూర్ణమైన బలము ఆకట్టుకుంటుంది. ఆ బలము మీ జీవితంలో మీరు ఎక్కడ కూడా నిరుత్సాహం చెందటమో లేదంటే బలహీనలు అవటమో అన్నది మీరు మళ్ళా చూడరు. మరలా అటువంటి దినాన్ని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. మూడవది, దేవుని సన్నిధిలో దేవుని యొక్క బలమును మనము పొందుకోవటము ఉపవాస దినము మనకి చేసేటువంటి మేలు. నాలుగవదిగా, ఉపవాసము వలన మనకి కలిగేటువంటిది ఏంటి అంటే, ఇవన్నీ కూడా మనకు దేవుని యొక్క ఉపవాస దినములో మనము ఇవన్నీ పొందుకున్నప్పుడు మన శత్రు ఎవరండి? అపవాది. అపవాది యొక్క ప్రతి కార్యాన్ని కూడా జయించేటువంటి శక్తి కలిగిన వారం అవుతాం మనం. అపవాది యొక్క అది ఎలాంటి గొప్ప కార్యం కావచ్చు, అది మనుషులకి అది ఎంత గొప్పదై ఉండవచ్చు, ఈ కార్యము మరి నేను ఎదుర్కోలేకపోతున్నాను, ఈ కార్యం వలన నేను మోసపోతున్నాను, ఈ కార్యం వలన నేను బలహీనుడైపోతున్నాను, ఈ కార్యం వలన నేను ఏమీ చేయలేకపోతున్నానని చెబుతున్నటువంటి ఏ కార్యమైనా సరే, ఉపవాసము వలన నీవు అపవాది యొక్క ప్రతి విధమైనటువంటి బలమును పడద్రోయటానికి, వాడిని ఎదిరించి జయించటానికి ఈ ఉపవాసము నీకు ఎంతో గొప్ప జయమునిస్తుంది. మొదటి ఏంటండి? దేవుని యందు విచారణ చేయాలి. రెండవది, పశ్చాత్తాపపడాలి. మూడవది, దేవుని బలమును పొందుకోవాలి. నాలుగవది, అపవాది యొక్క ప్రతి విధమైనటువంటి కార్యములను జయిస్తావు. ఎప్పుడో తెలుసా?
దేవుడు చెప్పినటువంటి విధానములో నీవు ఉపవాస దినమును నీ హృదయపూర్వకంగా ఆ దినాన్ని ప్రతిష్ఠించుకొని, నీ హృదయంలో ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధికి వచ్చి నీవు ప్రార్థించగలిగితే, దేవుని సన్నిధికి వచ్చి ఆ దినాన్ని నీవు ఆచరించగలిగితే, నీ జీవితంలో ఈ 4 మేలులని నీవు చూస్తావు. కాబట్టి మొదటిగా దేవుని యొక్క ఆలోచన కొరకు కనిపెట్టుకున్న దేవుని బిడ్డల యొక్క జీవితాలలో జరిగినటువంటి సంఘటనలు కొన్ని మనము ఆలోచించుకుందాం, చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఆలోచించుకుందాం ప్రియులారా. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదాయంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటించాడు. ఈ యెహోషాపాతు ఎవరండి? యూదా వారి యొక్క రాజు. ఇతడు మరి పరిపాలిస్తున్నటువంటి ఆ దినాలలో అతని మీదకి మరి అమ్మోనీయులు, ఎమోరీయులు, మరి ఇంకొంతమంది యుద్ధాని కొరకు మరి బయలుదేరి వచ్చారు. యుద్ధాని కొరకు బయలుదేరి వచ్చినప్పుడు తనకు ఏమి చెయ్యాలి అన్నటువంటి ఆలోచన తోచక భయపడిపోయాడు. ఈ ప్రజలు మరి యుద్ధానికి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా వీరిని నేను ఎదుర్కోలేను, వీరి ద్వారా నేను మరి నష్టపొందే పరిస్థితి ఉంది అన్నటువంటి ఆలోచన కలిగినప్పుడు అతడికి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, నేను దేవుని ఎదుట వెళ్ళి నేను ఆయన దగ్గర విచారణ చేస్తాను. ఈ పరిస్థితిలో నుండి నేను తప్పించుకోవాలి అంటే నాకున్న ఏకైక మార్గము దేవుడు ఒక్కడే. నాకున్నటువంటి సైన్యము లేదంటే నేను కలిగి ఉన్నటువంటి మనుషులో ఏమాత్రము కూడా ఈ సమస్యకు పరిష్కారము చేయలేరు. కాబట్టి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి నుండి నేను తప్పించుకోవాలి, నా ప్రజలు తప్పించుకోవాలి అంటే నాకున్న ఏకైక మార్గము నా దేవుడు మాత్రమే అని ఆలోచించాడు. ప్రియులారా, ఖచ్చితంగా కొన్ని సందర్భాలలో మన జీవితంలో కూడా పరిస్థితులు మన చేతులు జారిపోయినప్పుడు మనకు అలాగే అనిపిస్తుంది. ఇంకా నాకు సహాయం చేయటానికి ఎవరు కూడా సరిపోరు, నేను ఏమి చేయాలి అన్నటువంటి ఆలోచనలు పడినప్పుడు మనకి దొరికేటువంటి సమాధానం ఒకటే, ఎవరు? దేవుడు. ఇంకా దేవుడు తప్ప నన్ను ఎవరు కూడా కాపాడలేరు, ఎవరు కూడా నన్ను రక్షించలేరు అన్నటువంటి ఆలోచనకు పడతాం. అయితే ఆలోచన వస్తే చాలదు, ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయాలి, అది ప్రాముఖ్యం. దేవుని దగ్గరికి మనం విచారణ చేయగలిగితే అక్కడ నుండి వస్తుందండి మనకు సమాధానం. ఈ యెహోషాపాతు దేవుని దగ్గర భయముతో వెళ్ళాడు. భయముతో వెళ్ళి దేవుని సన్నిధిలో మరి దేవుని యందు విచారించాడు. దేవుని యందు విచారించటానికి అతడు ఏం చేశాడంటే ఉపవాస దినాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తాను మాత్రమే కాకుండా తనతో పాటు తన ప్రజలందరూ కూడా ఉపవాస దినమును ఏర్పాటు చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ మేరకు మరి రాజ్యమంతా కూడా ఉపవాసముతో కూడా దేవుని సన్నిధిలో మరి ప్రార్థిస్తున్నటువంటి క్రమంలో దేవుడు తన ప్రవక్తని మరి యెహోషాపాతు దగ్గరికి పంపిస్తున్నాడు. 13వ వచనం చదవండి. 13 యూదా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధికి వచ్చి నిలబడ్డారండి. అందరూ కూడా ఉపవాసంతో యెహోవా సన్నిధికి వచ్చి నిలబడినప్పుడు 14వ వచనం ఏమని చెప్తుంది చూడండి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయునగు యెహీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడిలాగు ప్రకటించాడు. యెహోవా ఎవరిని పంపించాడండి?
యెహెజ్కేలు అనబడినటువంటి యాజకుడిని ఎవరి దగ్గరికి? యెహోషాపాతు దగ్గరికి పంపించాడు. ఇది ఎప్పుడు జరిగింది? వీరందరూ కలిసి ఏక మనసుతో ఉపవాసముతో దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేసినప్పుడు, యెహోవా యొద్ద నుండి ఆత్మ యెహెజ్కేలు మీదకి వచ్చి, యెహెజ్కేలు మరి వారి దగ్గరికి వచ్చి అంటాడు, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, ఎవరు జరిగిస్తారు? దేవుడే జరిగిస్తాడు. నమ్ముతున్నారా? నమ్మండి ప్రియులారా. మన జీవితంలో దేవుడు ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడు కార్యాలు. మనం ఎటువంటి పరిస్థితిలో కూడా భయపడనక్కరలేదు. మీరు నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన సమస్యల కంటే గొప్పవాడు. ఆయన చేయగలిగినది ఎవ్వరు కూడా ఆపలేరు. ఆయన తలంచిన దానిని ఎవ్వరు కూడా మార్చలేరు. మార్పు లేని దేవుడు మనం ఆరాధించే యేసు క్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన చేయదగిన కార్యాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు. ఆయనకి అసాధ్యమైన కార్యమే ఏదీ లేదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవైపు వీళ్ళందరూ కూడా భయముతో ఏమైపోతాదో అన్నట్టుగా దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టారు. దేవుని యొద్ద నుండి దేవుని మాట బయలుదేరింది. ఉపవాసముతో శిశువులు మొదలుకొని పెద్దల వరకు అందరూ కూడా దేవుని సన్నిధికి వాళ్ళు ఏ స్థితిలో వచ్చి ఉంటారో మనం ఆలోచించాలి ప్రియులారా. ఏ స్థితిలో వచ్చి ఉంటారో మనం ఆలోచించాలి. కానీ దేవుడు వారి స్థితిని చూసి దేవుడు తన మాటని పంపించాడు. మొదట తన మాటను పంపిస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో మొదట ఆయన మాట వస్తుంది. ఆ మాటను అనుసరించి దేవుని కార్యము వెంబడిస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మొదట దేవుని మాట మన యొద్దకు వచ్చినప్పుడు వెంటనే మీరు పరిపూర్ణమైన నమ్మకముతో ఆ మాటని అంగీకరించాలి. నేను ముందే చెప్పాను, దేవుని వాక్యం చూడగానే నేను అనుకున్నాను నా కార్యం దేవుడు చూసుకుంటాడని. దేవుని యొక్క మాట రాగానే వీళ్ళకి తెలియదు, వీరు దేవుని సన్నిధిలో దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థిస్తుంటారు, దేవుని యొక్క విచారణ కొరకు నిలబడి ఉన్నారు. వెనకేం జరుగుతుందో తెలుసా? శత్రువులు తమకు తామే కొట్టుకొని చనిపోయారు. అదండి దేవుని కార్యం. వీరు ఇక్కడ దేవునికి మొరపెడుతున్నారు, వెనకేం జరుగుతుందో తెలుసా? శత్రువులు తమకు తామే కొట్టుకొని చనిపోయారు. అది ఎవరు జరిగించారు? దేవుడు జరిగించాడు. వీళ్ళు యుద్ధం చేయవలసిన అవసరం లేదు, ఇవులు పోట్లాడాల్సిన అవసరం లేదు. కానీ యుద్ధం మాత్రం దేవుడు చేశాడు. ఇది ఎంత గొప్ప కార్యం! దీనంతటికి గల కారణం ఏంటంటే, ఎప్పుడైతే వీరు దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేయటానికి సిద్ధపడ్డారో దేవుడు వారి కార్యాలని ఆయన చూసుకున్నాడు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఉపవాసముతో దేవుని సన్నిధికి వచ్చి విచారణ చేయగలిగితే మన కార్యాలని దేవుడు చూసుకుంటాడు. ఇది ఉపవాసములో మనం పొందుకున్నటువంటి గొప్ప మేలు అని మీరు చూసుకోవాలి. మనం విని అలా ఉందా అని విడిచిపెట్టడానికి కాదు, ఇది మన జీవితంలో మనం అనుభవించాలి. దేవుని బిడ్డలముగా మనము ఆ కార్యాలు మన జీవితంలో అనుభవించాలి. అలా అనుభవించాలి అంటే అది మన జీవితంలో మనం అనుసరించాలి. అంతేకాదు, మనము ఎస్తేరు యొక్క జీవితంలో మనం చూడగలిగితే, ఎస్తేరు మరి తన ప్రజలకు అన్యాయం జరుగుతుంది అన్న వార్తను విన్నప్పుడు ఆమె చెప్పినటువంటి, ఆమె నోటి నుండి వచ్చినటువంటి మొట్టమొదటి ఆలోచన ఏంటో తెలుసా? మీరు వెళ్ళి యూదులందరినీ కూడా ఏం చేయండి? ఏర్పాటు చేసుకొని ఉపవాసము దినమును ఏర్పాటు చేసుకొని ఉపవాసం ఉండండి. ఇదిగో నేను రాజు దగ్గరికి వెళ్ళబోతున్నాను. రాజు యొద్ద నుండి మనకు అనుకూలమైనటువంటి ప్రతి ఉత్తరము రావాలి అంటే మనమందరం కూడా కలిసి ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. కాబట్టి మొదట దేవుని యొద్ద ఉపవాసం ఉండి మనం విచారణ చేద్దాం. తర్వాత జరిగేది ఆయన చూసుకుంటాడు.
హల్లెలూయా. ఎప్పుడైతే ఎస్తేరు చెప్పినటువంటి మాటను మొర్దెకై విని తన ప్రజలతో ఈ మాటని సాటించి వారందరూ కూడా కలిసి ఉపవాసం ఉన్నప్పుడు ఎస్తేరుకి ఎక్కడి నుండి వచ్చింది సమాధానం? ఎక్కడి నుండి వచ్చింది? దేవుని యొద్ద నుండి వచ్చింది. ఎస్తేరు, ఇప్పుడు వెళ్ళు, నువ్వు ఏమి తలంచుకుని ఉన్నావో, ఏం మాట్లాడాలనుకుంటున్నావో వెళ్ళి రాజుతో మాట్లాడు. ఎప్పుడైతే ఎస్తేరుకి ఆ నమ్మకము, ఆ పరిపూర్ణమైనటువంటి విశ్వాసము తనలో ఏర్పడిందో, రాజు దగ్గరికి వెళ్ళి తన ప్రజలకు విరోధముగా రాయించినటువంటి శాసనాన్ని దేవుడు త్రిప్పి రాశాడు. అదండి మన దేవుడికి ఉన్నటువంటి ఔన్నత్యం, గొప్పతనం. ఏ శత్రువు అయితే తన ప్రజలకు విరోధముగా తన ప్రజల యొక్క నాశనాన్ని కోరాడో, ఆ శత్రువు తన నాశనాన్ని తానే తెచ్చుకునేలా శాసనాలను మార్చి రాసే ఒక అధికారాన్ని కలిగిన వాడు మన దేవుడు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని బిడ్డలు దేవుని యందు విచారణ చేశారో, దేవుడు వారికి తెలియకుండానే వెనక దేవుడు గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. మొదట మనం దేవుని యందు విచారణ చేసేవారముగా ఉండాలి. ఏ కార్యమైనా సరే, అంటే అది ఎలాంటి కార్యమైనా సరే, మనము అది చిన్నదైనా పెద్దదైనా దేవుని యందు విచారణ చేసేవారముగా మనము మొట్టమొదట నేర్చుకోవాలి. ఆ విచారణ చేయటానికి ప్రత్యేకమైనటువంటి ఒక సమయం ఏది అంటే ఉపవాస దినము. ఉపవాస దినము. ఎందుకంటే ఆ దినాన్ని మనము దేవుని కొరకు ప్రతిష్ఠించుకుంటున్నాం. నేను దేవునితో కూడా గడపాలి అని ప్రతిష్ఠించుకుంటున్నాం కాబట్టి ఆ దినములో దేవుని దగ్గరికి వచ్చి మనము విచారణ చేసినప్పుడు, మనము ఏ కార్యమును గురించి అయితే విచారణ చేస్తున్నామో, మనం ఇక్కడ విచారణ చేయించుండగానే వెనకటి కార్యాలు దేవుడు అన్నిటిని కూడా సఫలపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. నమ్ముతున్నారా? హల్లెలూయా. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మొట్టమొదట ఈ ఉపవాసము వలన మనకి కలిగేటువంటి మేలు ఏంటంటే, ఉపవాసముతో మీరు దేవుని ఎదుట వచ్చి చేసే ఏ విచారణ అయినా సరే, అది ఎంతటి కార్యమైనా సరే, దేవుడు మీరు ఇక్కడ విచారణ చేయించుండగానే మీ వెనుక గొప్ప కార్యాన్ని ఆయన చేస్తూ ఉంటాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఈరోజు ఎంతమంది అయితే ఎన్ని కార్యాలను గురించి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు చెప్పిన క్రమంలో. ఈ దినము నేను తినకుండా వచ్చాను, నిద్రపోకుండా వచ్చాను, అలా ఆలోచనలు చేయకూడదు. ఇక్కడ నేను నా దేవునితో ఉన్నాను, నా దేవుని ఎదుట ఉన్నాను అన్నటువంటి ఆలోచనతో మీరు ఉంటే, ఇక్కడ మీరు చేసే ప్రతి విచారణకు దేవుడు వెనక కార్యాలను చేస్తూ ఉంటాడని మీరు నమ్మాలి. రెండవదిగా, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనము ఎవ్వరము కూడా ఇక్కడ పరిశుద్ధులం కాదు. ఎవ్వరము కూడా నాలో ఏ పాపం లేదని చెప్పలేము. అవునా? మనమందరము కూడా ఎక్కడో ఏదో ఒక విషయంలో తప్పిపోతూ ఉన్నాం ప్రతిరోజు. కానీ వీటన్నిటికీ నిజముగా మన జీవితంలో పశ్చాత్తాపము అన్నది ఉంటే, ఈరోజు మన పాపములు ఖచ్చితంగా క్షమించబడ్డాయి అని మీరు నమ్మవచ్చు. ఖచ్చితం మీకు వస్తుంది. ఎందుకంటే చూడండి, లేఖనములో మనం చూసుకుంటే ఒక యూదా ఇస్కరియోతు కూడా భయంకరమైనటువంటి ఒక పాపం చేశాడు. దాని నిమిత్తమై పశ్చాత్తాపపడ్డాడు. అవునా? పశ్చాత్తాపపడ్డాడు, కానీ ఏం పొందుకోలేదు? మారు మనసు పొందుకోలేదు. ఏం పొందుకోలేదు? మారు మనసు పొందుకోలేదు. తాను చేసినటువంటి పొరపాటు నిమిత్తమై పశ్చాత్తాపపడ్డాడు, కానీ మారు మనసు అన్నది పొందుకోలేదు. మారు మనసు అన్నది ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. అంటే పశ్చాత్తాపము అన్నది మనము కేవలము నేను చేసిన తప్పు, మరి నేను చేసింది పాపం అని పశ్చాత్తాపపడితే చాలదు. దాని కొరకు దేవుని ఎదుటకే మనం రావాలి. దేవుని ఎదుట వచ్చి, అయ్యా నేను చేసింది పాపం, నేను చేసింది పొరపాటు అని చెప్పి మనసారా ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడితే
తన అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిలుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడు. అప్పుడు మన పాపములను ఆయన క్షమిస్తాడు. ఎప్పుడు తెలుసా? పశ్చాత్తాపము పడినప్పుడు. ఆ పశ్చాత్తాప పడటానికి ప్రత్యేకమైనటువంటి ఒక సమయము, ఒక దినము ఉంది అంటే అది ఉపవాస దినము. సహజంగా పశ్చాత్తాపడి, నిజంగా యథార్థంగా పశ్చాత్తాపడితే ఆయన క్షమించేవాడే. కానీ రోజు చేస్తూ ఉంటే అర్థమవుతుందా? మనము ఒకరోజు తప్పు చేశాం, ఒకరోజు పొరపాటు చేశాం, అయ్యా నన్ను క్షమించుమని మనసారా మనం కోరుకుంటే ఆయన క్షమించే దేవుడే. కానీ పరిపూర్ణంగా మనము చేస్తున్న ప్రతి పాపానికి మన జీవితంలో ఒక పాప క్షమాపణ కలగాలి అంటే మనం చేసిన తప్పులు అన్నీ నీవు కాదు, అంత ఘోరమైన పాపాలు చేశాం. అలాంటప్పుడు ఇవన్నీ కూడా పడాలి అంటే మనము పశ్చాత్తాప పడటానికి ప్రత్యేకమైన ఒక సమయం ఉంది అంటే అది ఉపవాస దినం. అందుకే ఇది మరి ఈ ఉపవాస దినముల గురించి మనం సరిగా అర్థం చేసుకుంటే దానిని ఎలా ఆచరించాలి, ఎలా దానిని గైకోవాలి అన్నటువంటి సంగతులు కూడా మనము తెలుసుకుంటాం. కాబట్టి ఈ పశ్చాత్తాపము అన్నది ఉపవాస దినములో మనం నిజంగా పశ్చాత్తాప పడితే దేవుడు ఎంతకాలము మన జీవితంలో మనం చేసిన పాపములన్నిటిని కూడా ఆయన క్షమించడానికి సమర్థుడు. హల్లెలూయా. ఉదాహరణకి ఒక సంఘటన మనం చూడగలిగితే, యేసు ప్రభువుతో కూడా ఇద్దరు దొంగలు మరి సిలువ వేయబడ్డారు. ఈ ఇద్దరు దొంగలు సిలువ వేయబడినప్పుడు సుమారు మరి యేసు ప్రభువుల వారే మరి ఆయనని ఎన్ని గంటలకు సిలువ వేశారండి? ఎన్ని గంటలకు సిలువ వేశారు? 9 గంటలకి సిలువ వేశారు. ఎన్ని గంటలకి? 9 గంటలకి సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత మరి ఆయనకి దాహమైందా? ఆకలి అయ్యి ఉంటుందా? అయ్యి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే పొద్దున్న సిలువ వేసి ఆయనని మరి ఆయన మరణించేంత వరకు ఆయనకి ఏ ఆహారం కూడా ఇవ్వలేదు. అంటే మొదటి రాత్రి ఏమైనా ఇచ్చి ఉంటారంటే కూడా మనకి తెలియదు. ఆయన పడినటువంటి శ్రమలు ఇవన్నీ కూడా. అప్పుడు ఆయనకి పరిశుద్ధుడైనటువంటి ఆయనకి ఎలాగంటే దొంగలకి స్పెషల్ బిర్యానీ పెట్టి ఉంటారా? లేదు. వారు కూడా ఉపవాసంతోనే ఉండి ఉండాలి. మీరు చూడండి, తన జీవితకాలం అంతా చేసిన పాపములు ఒక్క ప్రార్థనలో అతను ఏం చేసుకున్నాడు? క్షమాపణ పొందుకున్నాడు. ఒక్క ప్రార్థన కూడా ఎంత 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 గొప్ప పెద్ద ప్రార్థన అండి అది. ఒక చిన్న ప్రార్థన, ప్రభువా నీ రాజ్యములోనికి నీ వచ్చినప్పుడు నన్ను, ఇంతే ఆ ప్రార్థన. బాగా గమనించండి, ఇంతే ఆ ప్రార్థన. కానీ ఆ ప్రార్థనలో ఏముందండి? పశ్చాత్తాపం ఉంది. అది పశ్చాత్తాపం ఉంది. అతడు అంటాడు, మనమైతే మన జీవిత కాలంలో ఎన్నో పాపములు చేశాం, ఎన్నో పొరపాట్లు చేశాం, కానీ ఈయన ఏ పాపము చేయలేదు అన్నప్పుడు ఇతడికి ఏం అర్థమైపోయింది? నేను పాపిని అని అర్థమైపోయి దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అది అతనికి క్షమించబడింది. మాత్రమే కాదు, అతడు పరదేశులో ప్రవేశించేటువంటి ఆ భాగ్యమును పొందుకున్నాడు. అంటే ఉపవాసములో ఉన్నటువంటి ఆ శక్తి మనకు అర్థం కావాలి ప్రియులారా. ఉపవాసములో ఉన్నప్పుడు మనం పశ్చాత్తాపడినప్పుడు అది హృదయముల నుండి వచ్చేదిగా ఉంటుంది. అంత బాగా కడుపు నిండా దీన్ని పశ్చాత్తాపడడం అంటే ఎవరు పడరు, నిద్రే వస్తుంది. కానీ ఉపవాసముతో ఉన్నప్పుడు మనుషులు యథార్థంగా మరి పశ్చాత్తాపడటానికి అది ఒక అవకాశంగా మారుతుంది. నినివే పట్టణస్థులు వారు చేసినటువంటి పాపమును గురించి దేవుడు తెలియజేసినప్పుడు, వారికి రానయ్యున్నటువంటి న్యాయ తీర్పును గురించి ప్రకటించినప్పుడు, వాళ్ళందరూ కూడా చేసినటువంటి మొట్టమొదటి వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటి? మనమందరం కూడా కలిసి ఉపవాస దినమును ఏర్పాటు చేసుకొని
దేవుని సన్నిధిలో మన పాపములను ఒప్పుకుందాం. ఒకవేళ ఆయన పశ్చాత్తాపపడి మన మీదకు రానయ్యున్నటువంటి ఈ శిక్షను ఆయన తొలగించునేమో. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతుడు, ఆయన కనికరము కలిగిన దేవుడు. వాళ్ళకి చూడండి, ఒక అన్యులకి ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం దేవుని మీద. ఈరోజు క్రైస్తవులకు ఉందా ఆ విశ్వాసం? నేను పశ్చాత్తాపముతో నా దేవుని సన్నిధిలో ఒకవేళ నేను ఉపవాసముతో ఆయన దగ్గరకు వచ్చి నా పాపములు ఒప్పుకుంటే నేను ఉన్నటువంటి పరిస్థితిని ఆయన మార్చటానికి సమర్థుడు. నా మీద ఆయన కనికరించి నన్ను ఇంతగా ప్రేమించే దేవుడు నన్ను క్షమించుతాడు అన్నటువంటి ఆ విశ్వాసం, ఆ నమ్మకం క్రైస్తవులకు ఉందా? ఉందా? బాగా కడుపు నిండా తినేసి వచ్చి ఇక్కడ కూర్చొని నిద్రపోతూ అయ్యా నా పాపం క్షమించు అంటే క్షమిస్తాడా? క్షమిస్తాడండి. పశ్చాత్తాపం అంటే ఎలాగ ఉండాలంటే హృదయములో నుండి రావాలి. తాను చేసిన ఒక్కొక్క పాపము తనకు గుర్తుకు రావాలి. ఒక్కొక్కటి ఆలోచించి ఆలోచించి దేవుని సన్నిధిలో కన్నీరు పెట్టి మనము పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. దేవుడు మనల్ని క్షమిస్తాడు. ప్రియులారా, చదువుకున్నాం ఆ మాట కూడా. యోనా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. యోనా 3వ, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులనేమి అదే ఆ మాట చాలా ప్రాముఖ్యం. మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, బాగా గమనించండి ప్రియులారా, అవి కొనసాగకూడదు. మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేదును అని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానివేశాడు. కనుక దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క మరి క్షమాపణ మనము పొందుకోవాలి అంటే ఖచ్చితంగా మన పాపములను మానుకొని హృదయపూర్వకముగా ఆయన సన్నిధిలో ఉపవాసముతో వేడుకోవాలి. కాబట్టి మనము ఈ ఉపవాస దినము వలన మనకు కలిగేటువంటి మేలు ఏంటంటే, ఉపవాసము ద్వారా మనము పశ్చాత్తాపంతో కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మన పాపములను క్షమిస్తాడు. మన పాపములను మనం వెంటబెట్టుకొని దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించటం అసాధ్యము. లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. తమ పాపములు తమ వెంట పోవును అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పాపాలతో కూడా దేవుని రాజ్యము ఎవ్వరు కూడా ప్రవేశించలేరు. కనుక 4వదిగా ఉపవాసము వలన మనము దేవుని యొక్క ఆత్మ బలమును మనము పొందుకుంటాం. దేవుని ద్వారా మనం బలపరచబడతాం. యేసుక్రీస్తుల వారిని గురించి మనము చూసుకుంటే ఆయన తన జీవిత కాలంలో తన ఎదుట ఉన్నటువంటి ఆ యొక్క మరి మిగిలిన జీవిత కాలంలో ఆయన ఎదుర్కొనబోయే ప్రతి సమస్యను గురించి, ప్రతి కార్యమును గురించి, చేయవలసినటువంటి ఆ దేవుని యొక్క సేవలో తాను ఎదుర్కొనేటువంటి ప్రతి కార్యమును గురించి కూడా ఆయన మొట్టమొదట నేను ఇదంతా కూడా చేసి తీరాలి అంటే నేను చేయవలసింది ఒకటి ఉంది. అది ఏంటంటే నా తండ్రి ఎదుట ఉపవాసముతో కూడా కనిపెట్టుకొని ఉండాలి. ఉపవాసంతో కూడా కనిపెట్టుకొని ఉండాలి. ఆయన సుమారు 40 దినాలు ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఆ ఉపవాస దినాలు ముగించగానే ఆయనకి ఏం ప్రారంభమయ్యాయి? శోధనలు ప్రారంభమయ్యాయి. కానీ ఏ ఒక్క శోధన అయినా ఆయన జయించిందా? ఏ ఒక్క శోధన అయినా ఆయన ఏమైనా చేయగలిగిందా అంటే ఏమీ చేయలేదు. మరణము వరకు కూడా
ఆయన జయించటానికి గల కారణం ఏంటంటే ఆయన ఆత్మ వలన బలపరచబడ్డాడు. ఆత్మ వలన బలపరచబడ్డాడు. మీరు చదవండి అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం ఏమని సెలవిస్తుంది? 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరుడైన యేసును, నిదానంగా చదువమ్మా, యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించుననుదే. దేవుడు ఏం చేశాడండి? ఆయన్ని పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆత్మ ఆయనని అరణ్యంలోనికి తీసుకొనిపోబడెను. అక్కడికి వెళ్ళిన తర్వాత 40 దినాలు ఆయన ఉపవాసం ఉండగానే అక్కడ అపవాది ఏం చేశాడు? శోధించటానికి వచ్చాడు. కానీ వాడు శోధించడానికి రాక మునిపి ఆయన ఏం చేయబడ్డాడు? ఇప్పుడు చదువుకున్న మాటలో పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించబడ్డాడు. పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించబడ్డాడు. కాబట్టి దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయొచ్చు. అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థత పరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. తన ఎదుట ఉన్నటువంటి ఈ సువార్త యాత్రలో ఆయన ఎదుర్కొనబోయే ప్రతి సమస్యను కూడా జయించటానికి ఆయన మొట్టమొదట పరిశుద్ధాత్మ యొక్క బలమును పొందుకోవలసి ఉన్నది. కనుక ఆయన ఎప్పుడైతే సువార్త సేవకు తాను ప్రారంభం ఎప్పుడైతే ఆయన చేశాడో, మొదట ఆయన చేసిన కార్యం ఏంటి అంటే 40 దినాలు ఉపవాసముతో కూడా తండ్రితో కూడా గడిపిన ఆ దినం. ఆయన దైవ కుమారుడై ఉండి పరలోకం నుండి దిగి వచ్చిన ఒక దైవ కుమారుడైనప్పటికీ, దేవుడైనప్పటికీ ఆయన ఏం చేశాడు? ఉపవాసము ఉండవలసినది. ఎందుకంటే ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడిగా రాలేదు, కానీ మనుష్య కుమారుడుగా వచ్చాడు. కాబట్టి మనుష్య కుమారుడుగానే ఆయన జీవించి మనుష్యుడు వలన ఇవన్నీ కూడా చేయటానికి సాధ్యము అని ఆయన నిరూపించాడు. అందుకే పేతురు అంటాడు, మీరు ఆయన అడుగుజాడలను నడుచుకోనవలనని మీకు మాదిరి ఉంచిపోయాను అంటాడు. మీకు మాదిరి ఉంచిపోయాడు. నేను మనుష్యుడిగా పుట్టాను, మనుష్యుడిగా జీవించాను, నేను తండ్రి యొక్క బలమును పొందుకొని నేను ఇవన్నీ కూడా చేశాను అంటే మీరు కూడా వాటిని చేయగలరు. ఇంకా అంటాడు, వీటికంటే ఇంకా ఎక్కువ గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పాడు. కాబట్టి ఆయన మాట అబద్ధమవుతుందండి? యేసు ప్రభువుల మాట అబద్ధమవుతుందా? ఎప్పటికీ కాదు. కాబట్టి ఆయనలాగే మనము కూడా ఉపవాస దినాన్ని దేవునితో కూడా గడిపినప్పుడు ఆ బలము, దేవుని యొక్క బలమును మనం పరిపూర్ణంగా పొందుకోవటానికి ఈ యొక్క ఉపవాస దినము మనకి ఎంతగానో సహాయపడుతుంది. ఎన్ని చూసామండి? 4 సంగతులు చూసాం. ఎన్ని సంగతులు? 4 సంగతులు. 3 సంగతులు చూసాం. మొదటిది, దేవుని యందు విచారణ చేయటానికి ఉపవాస దినము మనకి మంచి మేలును కలిగిస్తుంది. రెండవది, పశ్చాత్తాపపడటానికి ఉపవాస దినము గొప్ప మేలును కలిగిస్తుంది. మూడవది, దేవుని యొక్క బలమును పొందుకోవటానికి ఉపవాస దినము మనకి మేలును కలిగిస్తుంది. నాలుగవది, అపవాది యొక్క ప్రతి విధమైనటువంటి బలమును పడద్రోయుటకును వాడిని జయించుటకును ఉపవాస దినము మనకి మేలుని కలిగిస్తుంది. యెషయా ప్రవచన గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనాన్ని మనము ఆలోచించుకుందాం. యెషయా ప్రవచన గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం.
దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకలు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయే నేను ఏర్పరచుకొనిన ఉపవాసము గదా. అంటే మనము ఉపవాసము ద్వారా మనము చేయవలసినటువంటి కార్యములు ఏవి అంటే శత్రు యొక్క ప్రతి కట్లను కూడా విప్పగలగాలి. లేకపోతే ఆ ఉపవాసమే కాదు అది. అవునా? మనము శత్రు యొక్క ప్రతి కార్యాన్ని కూడా మనము పగలగొట్టగలగాలి. అది ఉపవాసము అంటే. నేను కూడా ఉపవాస దినాన్ని ఆచరించాను, నేను కూడా ఉపవాస ప్రార్థనలో కలుసుకున్నాను, ఇది కాదు ఆయన కావలసింది. ఆయన కావలసింది ఏంటంటే మీ వలన దేవుడు గొప్ప కార్యాలు చేయాలి, మీ వలన దేవుని నామము మహిమపరచబడాలి, మీ వలన మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీ వలన జరిగేటువంటి ప్రతి కార్యము దేవుని నామానికి మహిమకరంగా మారాలి. అంటే మీరు చేయవలసిన కార్యాలు సామాన్యమైనవిగా ఉండకూడదు. ఎలా ఉండాలో తెలుసా? ఉపవాసముతో నా కష్టాలు తీరాయి, ఉపవాసముతో నాకున్న కడుపు నొప్పి పోయింది, ఉపవాసముతో నేను ఈ లాభాన్ని పొందుకున్నాను, ఉపవాసముతో నేను దాన్ని సంపాదించుకున్నాను, ఇది కాదు ఆయన కావాల్సింది. ఆయనకు కావాల్సింది ఏంటో తెలుసా? మీరు శత్రు యొక్క ప్రతి కట్టును కూడా విప్పబడేవారుగా ఉండాలి, ప్రతి ఒక్క కాడిని కూడా మీరు విడగొట్టేవారుగా ఉండాలి. అలాంటి కార్యాలు చేయాలంటే దానికి మనము దేవుని యొద్ద మనమందరం కూడా ఉపవాసంతో కనిపెట్టుకోవాలి. చూడండి, ఒక సందర్భంలో యేసు ప్రభువుతో ఉన్నటువంటి శిష్యులు ఒక మూగ దయ్యముతో వచ్చినటువంటి ఒక యవ్వనస్తుడిని వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు. అప్పుడు వాళ్ళ తండ్రి ఏం చేస్తాడంటే శిష్యుల దగ్గరికి వచ్చి చెబితే అది వాళ్ళ వలన కాలేదు అన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెబుతాడు, మొదట మీ శిష్యుల దగ్గరికే వెళ్ళానయ్యా, కానీ వాళ్ళ వలన ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు అన్నప్పుడు యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, ఎంతకాలం నేను మీతో కూడా ఉంటాను. అంటే నేను చేస్తూ ఉన్నాను, చేయగలను, ఎందుకంటే నా తండ్రి నా మీద బలమును పరిశుద్ధాత్మను కుమ్మరించి ఉన్నాడు, దీన్ని నేను చేయగలను, మీరెందుకు చేయలేకపోతున్నారు అంటే మీ యొక్క అవిశ్వాసం. కాబట్టి మీరు తలంచుకుంటే మీరు కూడా వెళ్ళగొట్టగలరు, మీరు కూడా శత్రు యొక్క ప్రతి కట్లను కూడా మీరు విప్పగలరు. అయితే మీరు చేయవలసిన కార్యం ఒకటి ఉంది, అది ఏంటో తెలుసా? మీరు ఉపవాసముతో ప్రార్థిస్తే దయ్యాలని సమస్తాన్ని కూడా మీరు వెళ్ళగొట్టడానికి శక్తివంతులు అవుతారు. చదువుదాం, మార్కు గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 29వ వచనం చూడండి. ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. అప్పుడు దేని వలన అంటున్నాడు? ఉపవాసము వలనని. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట ఎప్పటికీ కూడా అది మారదు, దేవుని మాట ఎప్పటికీ అబద్ధం కాదు. ప్రియులారా, మనము మన ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయాలి అనుకుంటున్నాడు అన్నప్పుడు మనం చేయవలసిన కార్యం ఏంటో తెలుసా? ఉపవాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అయ్యా, నీవు చెప్పిన మాటను బట్టి నేను కూడా ఇటువంటి కార్యాలు చేయటానికి ప్రభువా నీ సన్నిధికి వచ్చాను, నాకు సహాయము చేయము అని చెప్పి మనం ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. అపవాదిని మన కాళ్ళ క్రింద చితక త్రొక్కించటమే
ఆయన చిత్తము అని బైబిల్ సెలవిస్తుంది అన్నప్పుడు దానికి మనము సిద్ధపడి ఉన్నామా? అపవాదిని ఓడించటానికి, అపవాది యొక్క కార్యాలని మీద మనం జయము పొందుకోవటానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆ సిద్ధపడటానికి గల ప్రత్యేకమైన ఒక సమయము, దినము ఉన్నది అంటే అది ఉపవాస దినం. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ 4 కార్యాలలో ఈ 4 మేలులను మనం పొందుకోవటానికి ఉపవాస దినము మనకెంతగానో సహాయపడుతుంది ప్రియులారా. కాబట్టి ఉపవాసము దినము ఈ విధంగా ఏర్పరచుకొని దేవుని సన్నిధిలో మనమందరం కూడా ఆ దినమును పరిపూర్ణమైన మనస్సుతో ఆయన సన్నిధిలో మనము గడపగలిగితే దేవుడు మనం ఇక్కడ విచారణ చేయుచుండగానే మన కార్యాలకి ఆయన మొదలు పెడతాడు. ఇక్కడ మనం చేసిన ప్రతి పాపం నిమిత్తమై యథార్థముగా మనము ఆయన సన్నిధిలో పశ్చాత్తాప పడినప్పుడు మన పాపములను ఆయన క్షమించడానికి ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. అంతేకాదు ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ శరీర బలహీనత కాదు, ఆత్మ బలహీనతలో ఉన్న సమస్తాన్ని కూడా దేవుని సన్నిధికి వచ్చి మనం మోకరించి ఉపవాసముతో ప్రార్థించినప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఆత్మలో బలపడిన వారం అవుతాం. ఆత్మలో బలపడిన వారం అవుతాం. ఏది కూడా మనకి వ్యత్యాసాన్ని కలిగించదు. 4వది, ఇక్కడ మనము ప్రార్థించుచుండగానే మన మధ్యలో ఉన్న ప్రతి విధమైన అపవాది క్రియలు ఏమాత్రము కూడా మన ఎదుట నిలవబడటానికి సాధ్యం కాదు. ఎందుకంటే మనము దేవుని సన్నిధిలో ఆయన ఎదుట మనసారా ఉపవాసముతో కూడా యథార్థముగా ఆయన సన్నిధిలో మనము మోకరించినప్పుడు ప్రతి అపవాది శక్తులు లయమైపోతాయి. హల్లెలూయా. నమ్ముతున్నారా? ఈరోజు నమ్మినట్లయితే మన జీవితంలో ఆ కార్యాలు